ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలుక ఉంది. ఆ చిలుకకు కొన్ని పిల్లలున్నాయి. అవి రాను రాను పెద్దవగుచున్నవి గనుక అవి అపాయంలో పడతాయేమోనని భయపడిన తల్లి పిల్లలను చూచి తన దగ్గరకు రమ్మని ఒక పాట నేర్పిస్తుంది. ఆ పాటలోని భావం పిల్లలు గ్రహించి జాగ్రత్తగా ఉంటాయని ఆ తల్లి యొక్క ఉద్దేశం. వేటగాడు వస్తాడు, జాగ్రత్త. గింజలు విసురుతాడు, జాగ్రత్త. వల వేస్తాడు, జాగ్రత్త. పట్టుకుంటాడు, జాగ్రత్త. మెడ విరుస్తాడు, జాగ్రత్త. ఇలా పాట నేర్పింది. అతి త్వరలోనే ఆ పాటను నేర్చుకున్న పిల్లలు బహురమ్యంగా పాడటం మొదలుపెట్టాయి. అప్పుడా తల్లి చిలుక, హమ్మయ్య, వేటగాడు వచ్చినా నా పిల్లలకు ఇంకేం పర్వాలేదనుకుని వేట కొరకు అడవిలోనికి తుర్రున వెళ్లిపోయింది. ఈలోగా వేటగాడు రానే వచ్చాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు వేటగాడు వస్తాడు, జాగ్రత్త అంటూ పాడసాగాయి. అది విన్న వేటగాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి చెట్టు చాటున దాక్కుని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు విసురుతాడు, జాగ్రత్త అని పాడసాగాయి. ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏం చేయాలో అర్థం కాక పోతే పోనీలే అని వాటి ముందు వల వేస్తాడు. ఈలోగా అవి వల వేస్తాడు, జాగ్రత్త అని పాడుచు ఆ చిలుక పిల్లలు అతడు విసిరిన వలపై వ్రాలాయి. అలాగే ఆ పాట పాడుకుంటూ వేటగాడు విసిరిన గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కొక్కటిగా మెడ విరుస్తుంటే ఇంకా ఆ చిలుకలు వేటగాడు వస్తాడు, మెడ విరుస్తాడు అంటూనే వేటగాని చేతిలో చనిపోయాయి. అయ్యో, ఈ చిలుకలు పాటైతే నేర్చుకున్నాయి గాని దానిలోని అర్థాన్ని గ్రహించుకోలేదు. నేడు మనలో అనేకులు చక్కగా పాటలు పాడుచున్నారు, చక్కగా దేవుని యొక్క వాక్యం నేర్చుకొనుచున్నారు, చక్కగా మందిరమునకు వస్తున్నారు. కానీ దైవత్వంలో ఉన్న ఆ సారాన్ని, అందులో ఉన్న ఆ మకరంధాన్ని, ఆ లోతును వారు గ్రహించలేక సాతాను చేతిలో ఎంతో మంది కీలుబొమ్మలైపోయారు. మీరు ఆ విధముగా ఉండక వివేకము కలవారిగా, గ్రహింపు కలిగిన వారిగా, జాగ్రత్త కలిగిన వారిగా ఒకానొక